బండి సంజయ్ అంటుండు రేవంత్ రెడ్డి సర్కారులు తన సొంత పార్టీ నేతలే కూల్చుతారు అని చెప్పి బండి సంజయ్ అంటుండు. బండి సంజయ్ గారు రేవంత్ సర్కారును తన సొంత పార్టీ నేతలు కూర్చేది ఉంటే రేవంత్ రెడ్డి అనేటోడు సీఎం అయ్యేటోడు కాదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఆ కాంగ్రెస్ పార్టీ బతుకున్నది అంటే, ఆ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసిందంటే ఆ రేవంత్ రెడ్డి గారే. ఈ కూలిస్తే కూలోనికి ప్రభుత్వం కూలిపోదు. రేవంత్ సర్కార్ను సొంత పార్టీ నేతలే కూల్చుతారు. మీరు 100 చేసినా 100 ప్రచారాలు చేసినా రేవంత్ సర్కార్ను సొంత పార్టీ నేతలు ఎవ్వరు కూల్చారు. ఆల్రెడీ తను సొంతగా గ్రౌండ్ తయారు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత అధికారాన్ని, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు తనకు పిసిసి వచ్చిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీని, భూస్థాపితమైన పార్టీని మళ్ళా పైకి తీసుకొచ్చిందంటే రేవంత్ రెడ్డి. తనను మాత్రం ఆ కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా, తన సొంత పార్టీ నేతలు కూడా కూలడానికి అంత సీన్ కూడా లేదు ఎవరికి. అయ్యో, ఇక్కడ కూడా కర్ణాటక తరహాలోనే అసమ్మతి. బండి సంజయ్ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కు గ్యారంటీ లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశాన్ని ఆ పార్టీ వాళ్ళు ఇతరులకు ఇవ్వబోరని, కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని కూల్చుతారని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ గారు ఏది ఏమైనప్పటికీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని కూల్చాలంటే ఇవి తరం కాదు. వాళ్ళ సొంత పార్టీ నేతలు కూడా రేవంత్ మాటను గిరిదాటి ఎవరు కూడా సొంత పార్టీ నేతలు కూడా తన కిందికి గోతులు తీయరు. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరు కూడా చేయరు. ప్రజాపాలనను ఆయన సాధించి, ఆయన అంటే వాస్తవానికి కార్యకర్తల సహకారంతో ఆయన పిసిసి అయిన తర్వాత ఎక్కడో ఉన్న పార్టీని ఇప్పుడు అధికారాన్ని తీసుకొచ్చిందంటే అది రేవంత్ వల్లనే సాధ్యమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా కూల్చారు బండి సంజయ్ గారు. అయ్యో, జిహెచ్ఎంసీపై కాషాయ జెండా ఎగరవేస్తాం. బండి సంజయ్ గారు మొన్న మున్సిపాలిటీలలో మీ అదృష్టం మంచిగా ఉంది కాబట్టి కరీంనగర్లో ఎగిరింది. ఇక మిగతా మరి ఎక్కడెక్కడ ఎగిరింది చెప్పుర్రి. మీరు ఎన్నికలు వచ్చినప్పుడే ఫస్ట్ మీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం, ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది, ఇటు బీఆర్ఎస్ పని అయిపోతుంది అంటారు. లాస్ట్ కు బీజేపీ సపోర్ట్ తీసుకొని కొన్ని ప్లేస్లలో బీజేపీ వాళ్ళు పోయి బీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు బండి సంజయ్ గారు. మరి దీన్ని ఏం చేద్దామంటావు? మీరు ఒక కేంద్ర మంత్రి చెప్పుర్రి. మీ బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారం రానికి మీ బీజేపీ పార్టీలో ఉన్న కోవట్లను బయటకు పంపించారని చెప్పి మన ఎంపీ ధర్మపురి అరవిందే చెప్తుండు. ఫస్ట్ మీ బీజేపీ పార్టీలో లోకలోకాలన్నీ చక్కగా చేసుకొని ఇంకో పార్టీ కోసం మాట్లాడు. మేము చెప్తున్నాం, మీ పార్టీలో ఉన్నటువంటి లోకలోకాలను చక్కగా చేసుకోరి. 20 ఏళ్ల నుంచి పార్టీని బట్టి వీడిస్తున్నామని మొన్ననే అరవింద్ చెప్పిండు. ఈ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అన్నా ఇంకా అధికారంలోకి వచ్చింది, మీ పార్టీ అయినా కూడా వస్తలేదు కదా. మరి అంటే లోపం ఎక్కడ ఉందో ఆలోచించుకోరు. మనం మాట్లాడుతున్నాం కదా ఇంకో పార్టీ నేతల మీద, మరి మన పార్టీలో మనకి ఏం చక్కగా ఉందని ఆలోచించుకొని మాట్లాడరు బండి సంజయ్ గారు. మేము చెప్తున్నాం, మీ బీజేపీ పార్టీ వాస్తవానికి గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిందో కూడా చెప్తున్నాం, గతంలో కూడా చెప్పినాం కాబట్టి ఆలోచించుకొని మాట్లాడు. కానీ రేవంత్ సర్కార్ను మాత్రం వాళ్ళ నేతలు కూడా ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. ఆయన అన్నట్టు రేవంత్ రెడ్డి అన్ని నేనే అని మొన్న కూడా చెప్పింది కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని ఎవరు టచ్ చేయలేరు. ఆయన ప్రభుత్వాన్ని కూల్చుడు ఎవరు తరం కూడా కాదు.